దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనం వాక్య ధ్యానముగా మరి 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నమ్మండి. స్వస్థత నొందితిరి. నమ్మాలి. స్వస్థత నొందితిరి. స్వస్థత నొందారు అని మనకు చెప్పట్లేదు. నొందారు అని ఆయన మనకు చెప్పట్లేదు. ఏదో చెప్పినట్టు చెప్పట్లేదు. నొందితిరి అని ఆ యొక్క కంప్లీట్ చేస్తున్నాడు దాన్ని. అంటే నొందేసారి, అయిపోయింది. ఇక మీరు స్వస్థపరచబడ్డారు అని చెప్పేసి నమ్మండి అంటున్నారు. అవునా, దేవుడు మనల్ని స్వస్థపరచగలుగుతారా? అవునా, దేవుడు ఆయన గాయముల చేత మనం స్వస్థపరచగలుగుతారా? అవును. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో స్వయంగా దేవుడే, ఆ దేవాతి దేవుడే అంటే స్వస్థపరిచే యెహోవాను నేనే. మీరు నా ఆజ్ఞలు గైకొని నేను చెప్పిన విధుల నుంచి పక్కకి అటుగాని ఇటుగాని తప్పిపోకుండా ఉంటే ఏ తెగులు మీ గుడారము సమీపించదు. స్వస్థపరిచే యెహోవాను నేనే. అలాగే కీర్తనలు 103వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే దేవుడు మనల్ని క్షమించి మనల్ని స్వస్థపరుస్తా అని చెప్పాడు. మనల్ని క్షమించి స్వస్థపరుస్తాడు. అవును, మనం చేసిన పాపాలను బట్టి తండ్రి అయిన దేవునికి కోపం రగులుకొన్నగా మరి యేసు ప్రభు వారు మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి ఆ కోపాన్ని ఆయన పక్కకు తీసేసి మనకి స్వస్థత ఇస్తున్నాడు. ఏ స్వస్థత? ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత. 2 స్వస్థతలు ఉన్నాయి. 2 స్వస్థతలు ఉన్నాయి. శారీరక స్వస్థత ఉంది, అలాగే ఆత్మీయ స్వస్థత ఉంది. విశ్వసించాలి, నమ్మాలి. పొందితిమి, అంతే. పొందేశాం, అంతే. యెషయా 53:5వ అధ్యాయంలో ఆయన పొందిన గాయం చేత మనకి స్వస్థ వచ్చిందని చెప్తున్నాడు. సో ఆయన పొందిన గాయం చేత మనకి స్వస్థ వచ్చింది. సో మనకి ఏం రావాలి? గాయంలో ఆయన పొందకపోతే ఆ గాయంలో మనకు రావాలి. అంటే నిత్య నరకాగ్నిలో, లేకపోతే ఇక్కడ భూమి మీద బతికన్న రోజులు దేవుని యొక్క ఉగ్రతకి మరి గురి అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన ఆ గాయంలో తీసుకొని మనకి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. సో ఇక్కడ మనం స్వస్థపరచబడాలి, ఆత్మీయంగా, శారీరకంగా. అలాగే పొందామని నమ్మాలి. అలాగే ఇర్మియా 30:17లో నిన్ను బాగు చేసి నిన్ను తిరిగి కట్టేదానని చెప్పి దేవుడు అంటున్నాడు. సో మన యొక్క ఆరోగ్యాన్ని తిరిగి మళ్ళీ రెస్టోర్ చేస్తానని దేవుడు అంటున్నాడు. తిరిగి మళ్ళీ మన యొక్క ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి మనకి ఇస్తా అంటున్నాడు దేవుడు. సో దేవుని యొక్క చేతిలో స్వస్థత అనేది ఉంది. శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత. కానీ ఇది కనుక మనం యేసుప్రభు వారు మాటల్లో మనం కనుక విన్నట్లయితే, యేసుప్రభు వారు ఆయన జీవించిన కాలము ఎప్పుడైతే మరి ప్రజలకి తన స్వస్థత చేస్తూ వెళ్ళారో, వాళ్ళ మీద కనికరం పడి స్వస్థ అనేది సూచక్రియలు అనేవి ఆయన చేస్తూ వెళ్ళినప్పుడు ఆయన ప్రతి చోట ఒకటే మాట ఉన్నారు: నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పేసి అని అన్నారు. సో అంటే యేసుప్రభు వారు మన పాపాలు తీసేసి, మనం చేసిన దోషాలను తీసేసి, అలాగే మనం స్వస్థపరచడానికి ఆయన రెడీగా ఉన్నా కానీ కొన్నిసార్లు మనం యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్నిసార్లు మనం విశ్వాసం ఉంచట్లేదు. ఏమని విశ్వాసం ఉంచట్లేదు? ఇంకా ఏకాడికి నేను పాపం చేసి ఉన్నాను, నేను తప్పు చేసి ఉన్నాను, దేవునికి శిక్షకి అర్హుడుగా ఉన్నాను, నా జీవితం ఇంతేనా అనే ఆలోచన ఉంటుంది. కానీ స్వస్థపడాలి, దేవుడు నా పాపాన్ని తీసివేశారు, నేను ఇంకా నీతిమంతురాలుగా బతుకుతాను, నేను స్వస్థత పొంది ఉన్నాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను దేవుని కొరకు జీవిస్తాను, దేవుని కొరకు అది చేస్తా, దేవుని కొరకు జీవిస్తాను అనే మాట మన నోటి నుంచి రావాలి. దేవుని కొరకు జీవిస్తానని. ఎందుకంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. యేసుప్రభు వారు అందరితో చెప్పాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ప్రతి ఒక్కల విశ్వాసంలో మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ విశ్వాసం మొదటిది ఏంటిదంటే, విశ్వాసంలో ఫస్ట్ పాయింట్ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మొదటి పాయింట్ ఏంటంటే, మేము జీవిస్తాము అనే విశ్వాసం ఉంటుంది ఫస్ట్ వాళ్ళకి. మేము జీవిస్తాము, మేము చనిపోము, మేము జీవిస్తాం. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా నేను చనిపోను, నేను సజీవుడినై ఏం చేస్తాను? దేవుని యొక్క సూచక్రియలను వివరిస్తాను అని మనము నమ్మాలి. అట్లా నమ్మినప్పుడే మనం దేవుడిని అడగగలుగుతాం.
అలా నమ్మినప్పుడే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం అనేది కనపరచడానికి స్టార్టింగ్ పాయింట్ అదే, నేను జీవించాలి అనేది. ఎప్పుడైతే నేను జీవించకూడదు అని ఆ నోటి నుంచి మాటలు వస్తాయో, నిజంగా చెప్పాలంటే ఆ యొక్క మాటలు మనం మాట్లాడాల్సినవి కాదు. ఆ యొక్క మాటలు మనం మాట్లాడే మాటలైతే అస్సలు కానే కాదు. సో అది సరదాగా అనడం కానీ అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుని యందు ఒట్టు పెట్టుకోకూడదు అన్న మాట సరదాగా ఒట్టు పెట్టుకునేది ఎక్కడ లేదు. నీ నోటిలో నుంచి ఏదైతే వస్తుంది జాగ్రత్తగా ఉండాలి. సో సరదాగా అనడము, లేకపోతే ఏదో అప్పటికప్పుడు అనడం కాదు, కానీ అలా లేకపోతే రియల్గానే సీరియస్గా అనడం అది కూడా ఉండకూడదు. సరదాగా ఉండకూడదు, రియల్గా సీరియస్గా కూడా ఉండకూడదు, ఎట్లానూ ఉండకూడదు. ఆ మాట అసలు రాకూడదు. దేవుడు ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఇంతవరకు మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆయన కృతజ్ఞతగా తిరిగి మనం ఏమివ్వబోతున్నాం? ఆయన కొరకు నిలబడాలి, మనం సజీవులుగా ఉండాలి. ఆయన కొరకు ఇంత తెలుసుకొని దేవుడు తెలియని వారిలాగా చనిపోయి కన్నా ఆశతో జీవిస్తాను దేవా అని చెప్పేసి ప్రార్థన చేసి, అనేకులు దేవుని వైపు త్రిప్పే ఒక మంచి భాగ్యం నీకు ఉందని చెప్పి గుర్తెరగాలి. అలా కాకుండా ఇంకా స్వస్థత నాకు రాలేదు, లేకపోతే స్వస్థత నాకు రాదు, లేకపోతే వద్దు అసలు ఈ లైఫ్, లేకపోతే నేను మంచిదాన్ని కాదు. ఎవరు మంచోళ్ళు కాదు, లోకంలో ఎవరు మంచోళ్ళు కాదు. యేసు ప్రభు వారే మంచి దాసుడు అంటే మంచి ఎవరంటే ఏంటి? దేవుడు ఒక్కడే మంచి అని చెప్పిన విధంగా. కాబట్టి ఆలోచించాలి. ఆయన పొందిన గాయం చేత మనం స్వస్థత పొందామని విశ్వసించాలి. ఆ విశ్వాసపు యొక్క స్వస్థత నాట్ ఓన్లీ శరీరం కాదని బ్రెయిన్ కూడా ఎక్కించుకోవాలి దాన్ని. అలా ఎక్కించని పక్షంలో ఆయన నన్ను క్షమించాడు, ఆయన క్షమాపణ నాకు దొరికింది, నన్ను క్షమించాడు, నన్ను స్వస్థపరుస్తాడు అనే ఆశ కనుక లేకపోతే మనం ఈ లోకంలో అన్నీ తెలిసి, దేవుడి గురించి అన్నీ తెలిసి కూడా దేవునికి ఏ విధంగానూ ఉపయోగపడకుండా మిగిలిపోతాం. కాబట్టి ఆయన గాయముల చేత మనం స్వస్థ పొందాము. సో ఆయన గాయముల చేత నువ్వు స్వస్థత పొందలేదు అని నువ్వు అనుకుంటే కనుక ఆయన చనిపోయి నీ కొరకు కార్చిన రక్తము ఇదంతా వ్యర్థము. అది నిన్ను స్వస్థపరచలేదని ఇండైరెక్ట్గా నువ్వు అంత పవర్ఫుల్ కాదు, నన్ను స్వస్థపరిచేంత పవర్ఫుల్ కాదు, లేకపోతే నా పాపాలు తీసేంత పవర్ఫుల్ కాదు అని దేవుణ్ణి తక్కువ చేసి చూస్తున్నట్లే. కాబట్టి మనం విశ్వాసం ఉంచుతాము. ఆయన గాయం చేత మనకు స్వస్థత కలిగింది. ఆమెన్. పొంది ఉన్నాము, పొందితిమి అంతే. పొందుచున్నారు, పొందెదరు కాదు, పొందితిరి అయిపోయింది. సో నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవుని కొరకు సజీవులుగా బ్రతకాలి, దేవుని కొరకు సేవ చేయాలి. ముఖ్యంగా దేవుని యొక్క బిడ్డలు, దేవుని ఏదైతే ఎరిగి ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళు కట్టబడి ఉన్నామో తిరిగి మళ్ళా దేవుళ్ళు సజీవులుగా ఎన్నో కార్యాలు చేయాల్సి ఉన్నవి. సో కాబట్టి ఈ కార్యాలు దేవుడు మరి మన పట్ల జరిగించి అందరం స్వస్థత కలిగి ఎవరెవరికైతే ఎటువంటి అనారోగ్య సమస్యలు, సో దీని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సో ఒకరు ప్రార్థన చేయడి, వారి పాపం క్షమించబడితే వాళ్ళు స్వస్థ పొందుతారని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ వాక్యం చెప్పిన ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, నీ పాలు స్తోత్రం తండ్రి. నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందాలు, ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందాలు, ఇచ్చిన సజీవ లెక్కలు ఉంచింది మీకు వందాలు. ఈ విధంగా మేమందరం ఇక్కడ కూడుకోవడం ఇచ్చిన కృపను బట్టి మీకు వందాలు. ఈ సమయంలో నా ప్రభు అనైనా ఎవరెవరైతే నైనా స్వస్థత వాక్యం విని ఇన్ని రోజులు నేను దేవుడిని దూరంగా ఉన్నాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా, నేను పాపం చేసిన దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా అని డైలమాలో ఉన్నారు తండ్రి. నాయన ఇప్పుడు మీరు వాక్యంతో మాట్లాడారు నాయన. ఎవరైతే విశ్వాసం, ఆయన అన్న ఒకటే మాట, విశ్వాసంతో స్వస్థ వస్తుంది, ఇక మీదట పాపం చేయకుము అన్నాడు నాయన. సో కాబట్టి ఆ యొక్క వాగ్దానం పట్టుకొని ఎవరైతే బిడ్డలు ఇప్పుడు ప్రార్థిస్తున్నారు నా ప్రభు, అది ఎటువంటి అనారోగ్య సమస్య అయినప్పటికీ నా ప్రభు తండ్రి, మహిమ మీకు కలుగును గాక. మీరు స్వస్థపరచగల గొప్ప దేవుడు తండ్రి. అయినా ఏ దేవుడు చెప్పలేదు నాయన స్వస్థపరచువాడని నేనే అని, ఏకైక దేవుడైన మీరే నా ప్రభు అయినా స్వస్థపరచున్నవాడు నేనే అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నారు నాయన. ఆ విశ్వాసంతో నేను మీ బిడ్డలందరం ఇక్కడ ఎవరైతే వింటున్నామో ఈ ప్రార్థన నా ప్రభు అయినా ప్రతి ఒక్కరం ప్రార్థిస్తున్నాం. స్వస్థ కలుగ చేయండి నా ప్రభు, తల నుంచి అరికాల వరకు ప్రతి ఒక్క అవయవంలో ఎక్కడనైనా హీలింగ్ కావాలో, ముఖ్యంగా మానసికమైన హీలింగ్, మానసికంగా బ్రెయిన్లో మానసికంగా కృంగిపోయిన స్థితి, మానసికంగానైనా
పరిస్థితులు బాగాలేని పరిస్థితి, ఆ యొక్క మానసికంగా ఏదైతే నేను కృంగిపోతామో, మానసికంగా వ్యాధిలో ఉన్నామో, ఆ యొక్క వ్యధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసివేయండి నా ప్రభువైనా. ఆ యొక్క ఆలోచనలు ఏవో తీసివేయండి నా ప్రభువైనా. అయ్యా, మొదటిగా మీకు స్థానం ఇవ్వాలి, సజీవ లెక్కలో ఉండాలి, మీ సేవ చేయాలి, మీ బిడ్డగా బ్రతకాలి నాయన అంతం వరకు. కాబట్టి నా ప్రభు, ఎవరికి లేని ధన్యత, నిన్ను గుర్తెరిగే ధన్యత, నీ వాక్యం వినే ధన్యత మీరు మాకు ఇచ్చారు. కాబట్టి ఇంత ధన్యత కూడా పొందిన తర్వాత కూడా నేను మేము కనుక చనిపోతామని కనుక మేము కనుక ఆలోచిస్తున్నాయినా, ఇంకా మాకన్నా కానీ అయినా